నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం. సుబ్రహ్మణ్యం గారు, గ్రాండ్ వాక్ అనేది మోకాళ్ళ నొప్పులకి ఎలా ఉపయోగపడుతుంది? మేడం, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మనకు మెట్లు ఎక్కినప్పుడు కానీ, లేదా కూర్చొని లేసేటప్పుడు కానీ, కొంచెం ఎక్కువ దూరం నడిచినప్పుడు కానీ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఒక వయసు దాటిన తర్వాత ఒకటి రిపీటెడ్గా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న గుజ్జు కరగడం మొదలుపెట్టింది అన్నది గుర్తించాలన్నమాట. ఆ గుజ్జు కరగడం మొదలుపెట్టిందని గుర్తించినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన ఆలోచన ఏంటంటే, ఆ ఉన్న గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేసుకొని ఆ ఉన్న గుజ్జు హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది ఫస్ట్ చేసుకోవాల్సినటువంటి పని. అలా ఆలోచన చేసినప్పుడు గుర్తొచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే గ్రాండ్ వాక్ అండి. ఇప్పుడు దీంట్లో 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మేడం. గ్లూకోజమన్ 1.5 grams, కాండ్రైటిన్ 1.2 grams, కుర్కుమిన్ 1.5 grams, కొల్లాజన్ 40 mg, బోసెల్ సెరటా 250 mg, పైపెరిన్ 15 mg, పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg, వైటమిన్ సి 80 mg. 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ 8 రకాల ఇంగ్రీడియంట్స్ కూడా హై డోస్లో ఇవ్వడం జరిగింది. హై డోస్ అంటే క్లినికల్ ట్రయల్స్లో ఎంత డోస్ అయితే వాడితే మోకాళ్ళు వాపు తగ్గి, మోకాళ్ళు గుజ్జు పూర్తిగా అరిగిపోకుండా కంట్రోల్ చేసి, మోకాళ్ళు నొప్పులు తగ్గి హ్యాపీ లైఫ్ లీడ్ చేసినారో ఆ డోస్లో ఇవ్వడం జరిగింది అనమాట. అందుకని మీరు ఇప్పుడు చూసినారంటే దీంట్లో ఒక శాచెట్లో మనకు 7.5 grams పౌడర్ ఉంటుంది ఒక శాచెట్. 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి దీంట్లో. సో ఒక శాచెట్ 250 ml వాటర్లో మిక్స్ చేసుకొని ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత తాగాలి. అలా తాగుతూ రోజుకు ఒక శాచెట్ తాగుతూ పోతే కనీసం 3 నుంచి 6 నెలల పాటు వాడుకున్నారంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్న గుజ్జు హెల్త్ పెరుగుతుంది, నొప్పులు తగ్గుతాయి, వాపు తగ్గుతుంది, నొప్పులు తగ్గుతాయి, రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు, అంటే కాలు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. హ్యాపీగా వాళ్ళు నొప్పులు లేకుండా ఉన్న గుజ్జును కాపాడుకుంటూ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి తొందరగా వెళ్ళిపోకుండా, లేదా గ్రేడ్ 3, గ్రేడ్ 4కి తొందరగా వెళ్ళిపోకుండా దాన్ని డిలే చేసుకుంటూ పోవచ్చు. ఒక పక్క గ్రాండ్ వాక్ వాడుకుంటూ ఇంకొక పక్క ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఎక్కువ దూరం మెట్లు ఎక్కకూడదు, ఎక్కువ దూరం ఫ్లాట్ సర్ఫేస్ మీద నడవకూడదు, కొంచెం పచ్చికి కానీ ఇసుక కానీ ఉన్న దగ్గర, కొంచెం మట్టి ఉన్న దగ్గర కానీ నడవాలి. ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని తీసుకుంటూ పోతే కనుక వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కంట్రోల్ అవుతాయి, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, సర్జరీకి చేసుకోవాల్సిన అవసరాన్ని చాలా వరకు డిలే చేయొచ్చు. చాలా మందికి గుజ్జు బాగా అరిగిపోయి ఇంజెక్షన్స్ వేయించుకుంటారు మోకాళ్ళకి, లేదు అంటే అసలు సర్జరీ దాకా కూడా వెళ్తున్న పరిస్థితులు మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది మేడం? పూర్తిగా గుజ్జు అరిగిపోయింది అనుకోండి, గ్రాండ్ వాక్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేడం. ఇక్కడ ఇంకొక కేసు ఉంటుంది. పూర్తిగా గుజ్జు అరిగిపోయి ఉంటే ఒక కాలు పూర్తిగా గుజ్జు అరిగిపోయి ఉంటుంది, ఇంకొక కాలు పూర్తిగా గుజ్జు అరిగి ఉండదు. ఆ సమయంలో ఖచ్చితంగా గ్రాండ్ వాక్ తీసుకోవచ్చు. ఎందుకంటే నొప్పి ఒక కాలుకే ఎక్కువ ఉంది, ఇంకొక కాలుకి నొప్పి లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము, నొప్పి ఉన్న కాలుని ఎక్కువగా వాడం, మన శరీర భారం అంతా నొప్పి లేని కాలు మీద వేస్తాం. అప్పుడు ఇది కూడా తొందరగా అరిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా గ్రాండ్ వాక్ తీసుకోవడం మొదలు పెట్టినారంటే ఏదైతే అరగకుంటుందో దానికి ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, తొందరగా అరగదు. ఏదైతే అరిగిపోయి ఉండదో అక్కడ గుజ్జుకి సంబంధించి ఏం ఉపయోగం ఉండదు కానీ, ఎందుకంటే పూర్తి గుజ్జు పోయింది కాబట్టి, కానీ నొప్పిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి వచ్చి ఒక శాచెట్ ఒక రోజుకి ఒక శాచెట్ వాడాలి. 100 రూపీస్ అవుతుంది ఒక శాచెట్. ఒక మంత్కి 3000 రూపీస్ అవుతుంది. ఒక 3 to 6 months కానీ వాడుకున్నారంటే వాళ్ళకు నొప్పులు సిగ్నిఫికెంట్గా కంట్రోల్ అవుతాయి. ఫర్దర్గా కూడా వాళ్ళు మజిల్స్ స్ట్రెంగ్తన్ అయ్యి మోకాళ్ళ మీద పడాల్సినటువంటి భారం మజిల్స్ తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు కొంచెం కంట్రోల్ అవుతాయి. మోకాళ్ళ నొప్పుల తీవ్రతను బట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా గ్రాండ్ వాక్ వాడవచ్చు. ఎవరైనా వాడచ్చు మేడం. మోకాళ్ళ నొప్పులని భరించలేక కొంతమంది విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఎంతైనా ఇవన్నీ కూడా టెంపరరీ సొల్యూషన్, కానీ గ్రాండ్ వాక్ తో నిజానికి పర్మనెంట్ సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ అంటే మేడం అగైన్ ఏంటంటే, ఒకసారి అరగడం మొదలు పెట్టిందంటే మనం ఇగ్నోర్ చేస్తే ఫాస్ట్గా అరిగిపోతాయి. ఆ ఫాస్ట్గా అరగకుండా ఉపయోగపడేదానికి గ్రాండ్ వాక్ ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ఈ అరిగినందువల్ల నొప్పులు వస్తూ ఉంటాయి, ఆ నొప్పులు కంట్రోల్ చేయడానికి గ్రాండ్ వాక్ ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులు వచ్చాయనగానే చాలా మంది ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు. పాపం ఒక అడుగు తీసి అడుగు బయటికి పెట్టాలన్నా భయపడుతూ ఉంటారు. ఇక మెడిసిన్స్ అయితే వాడుతూనే ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి గ్రాండ్ వాక్ నిజంగా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు.